హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సాధారణంగా తెలుగు సినిమా హీరోయిన్స్ అంటే ఎలా ఉంటారంటే స్టార్ హీరోలతో నటించేసామా, నెక్స్ట్ ఎవరైనా బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్నామా, ఇంకా చుప్ చాప్ గా లైఫ్ ని గడిపేసామా, ఈ విధంగా ఉంటది. సో ఈ క్రమంలో వచ్చినటువంటి ప్రతి హీరోయిన్ కూడాను స్టార్ హీరోలతో సినిమా చేసుకుంటూ వెళ్తారు. సో ఈ క్రమంలో నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్. సో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మనకి బాగా దగ్గరైనటువంటి ఈ హీరోయిన్ ప్రెసెంట్ పాన్ ఇండియన్ స్టార్ హీరోస్ తో చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా రీసెంట్ గా ఈవిడ చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు చేస్తుంది. అట్ ద సేమ్ టైం మరోపక్క మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అన్న చేస్తున్నటువంటి ది రాజాసాబ్ అనేటువంటి పాన్ ఇండియన్ సినిమాలో కూడా ఈవిడ యాక్ట్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించినంత వరకు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక చిన్న చిట్ చాట్ ప్లాన్ చేసుకున్నారనమాట నిధి అగర్వాల్. సో అక్కడ ఆవిడకి ఈ క్వశ్చన్ ఎదురైంది. సో పవన్ కళ్యాణ్ గారితోనే యాక్ట్ చేస్తున్నారు అండ్ ద రాజాసాబ్ తోనే యాక్ట్ చేస్తున్నారు కదా. సో ఈ రెండు క్యారెక్టర్స్ లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ క్యారెక్టర్ ఏంటి అని ఒక తెగవగా పెట్టేటటువంటి క్వశ్చన్ అడిగారు అనమాట నిధి అగర్వాల్ ని. సో వెంటనే చాలా తెలివైనటువంటి నిధి అగర్వాల్ ఏం చెప్పిందంటే, నాకు తెలిసిన వరకు నాకేం ఇష్టం అన్న విషయాన్ని పక్కన పెడితే మీరు ఈ రెండు క్యారెక్టర్స్ ని లైక్ చేస్తారని చెప్పడం జరిగింది. సో హరిహర వీరమల్లులోనే నిధి అగర్వాల్ కి క్యారెక్టర్ కాస్త ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందని చెప్పి టాక్ వినిపిస్తోంది. ఇక ది రాజాసాబ్ లో కానీ చూసుకున్నట్లయితే హీరోయిన్స్ కాస్త ఎక్కువగా ఉన్నారు అండ్ సినిమా మొత్తం కూడాను కథ మీద ఎక్కువ డిపెండ్ అవడం వల్ల హీరోయిన్ కి అంత స్కోప్ లేదంట ఆ సినిమాలో టాక్ వినిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిధి అగర్వాల్ కి స్కోప్ ఇచ్చేటటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది హరిహర వీరమల్లు కాబట్టి. సో మేబీ ఆ మాటని బయటగా చెప్పారంటే పాన్ ఇండియన్ లెవెల్లో నిధి అగర్వాల్ కి ప్రాబ్లం వస్తుందని ఈ విధంగా కవర్ చేశారని మాట్లాడుతున్నారు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిధి అగర్వాల్ కూడా ప్రెసెంట్ పాన్ ఇండియన్ సినిమాస్ తో చాలా బిజీగా ఉన్నారు. సో ఈ క్రమంలోనే కొంతమంది ఈ మధ్య కొత్త సాంగ్స్ అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో నిధి అగర్వాల్ చేసినటువంటి సినిమాస్ లో మీకు బాగా విపరీతంగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దాంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి 3 సినిమాస్ లో ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు? ఐ నో మీరందరూ ఓజీ అంటారని నాకు తెలుసు. సో ప్రత్యేకించి అడగడానికి కారణం ఏంటంటే ఈ మధ్య సినిమాకి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. సో అందువల్ల మళ్ళీ క్వశ్చన్ అడిగాను అనమాట. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి 3 సినిమాస్ లో మీరు ఏ సినిమా కోసం ఇయర్ గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక మరోపక్క రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కూడా లైనప్ లో చాలా సినిమాలే ఉన్నాయి. సో అందులో నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. బట్ మారుతి సినిమాలు చూసి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి అండ్ రీసెంట్ గా వింటేజ్ లుక్ లో ప్రభాస్ అన్న చూశాను కాబట్టి సో ఎట్లయినా సరే ప్రభాస్ అనేది రాజాసాబ్ చూసి ఏదైనా కొత్తగా ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా ఈ ఇద్దరు హీరోస్ లో మీకు ఏ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.